ఏపీ రాజధాని అమరావతిపై కేంద్రం వరాల జల్లు కురిపించింది. అమరావతిలో 1299 కోట్ల రూపాయలతో సీజీఓ కాంప్లెక్స్ నిర్మాణంకు సంబంధించిన న్యూస్ ఇది. ఒకే కాంప్లెక్స్ లో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు ఉండబోతున్నాయి. సీజీఓ కాంప్లెక్స్ నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 5.5 ఎకరాల్లో 23 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ సీజీఓ కాంప్లెక్స్ నిర్మాణం జరగబోతోంది. అమరావతిలో కేంద్ర ప్రభుత్వోద్యోగుల కోసం నివాస సముదాయం నిర్మాణానికి కూడా ఆమోదం లభించింది. మొత్తం 1235 కోట్ల రూపాయలతో ఆ నిర్మాణం జరగబోతోంది. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల కోసం ఈ నిర్మాణం చేపడుతోంది. सेकेंड फैसला अमरावती का है। अमरावती नया शहर बन रहा है, तो नए शहर में कई सारे जो सेंट्रल गवर्नमेंट के ऑफिसेज हैं इनको एक सिंगल कॉम्प्लेक्स में शिफ्ट किया जाएगा। बिखरे बिखरे से ऑफिसेज से काम करने में तकलीफ होती है, इंटीग्रेशन होने से कोऑर्डिनेशन प्रॉपर हो पाता है। तो सेंट्रल गवर्नमेंट ऑफिस कॉम्प्लेक्स अमरावती में बनेगा। इसके लिए करीब 5.5 एकड़ की जमीन राज्य सरकार ने दी है और 23 लाख स्क्वायर फीट का कंस्ट्रक्टेड एरिया बनेगा। लोकेशन ये मैप में है सारा। 2 प्रोजेक्ट्स हैं, एक तो रेजिडेंशियल कॉम्प्लेक्स है और एक ऑफिस कॉम्प्लेक्स है। ऑफिस के बाद में मैं आता हूँ रेजिडेंशियल कॉम्प्लेक्स में अमरावती का। ये भी सेंट्रल गवर्नमेंट के जो एम्प्लॉयज पूरे प्रदेश में फैले हुए हैं उनको एक जगह कंसोलिडेटेड वे में बनाने के लिए आज ये फैसला किया गया। इसके लिए करीब 17 एकर्स की लैंड राज्य सरकार ने दी है और 1500 रेजिडेंशियल क्वार्टर्स इसके लिए बनेंगे। ये कॉमन मैप है जिसमें आप देख सकते हैं कि ऑफिस कॉम्प्लेक्स, फिर बीच में एक बड़ी सी एक्सिस है, ये मेन रोड की तरह रहेगी और इसमें हाई कोर्ट और कई आपने देखा होगा अमरावती का लेआउट जितना है स्क्वायर शेप में सारा परपेंडिकुलर रोड्स है, एक स्क्वायर ग्रिड की तरह इसका डिजाइन किया गया है। सीजीओ सेंट्रल गवर्नमेंट ऑफिस సో అమరావతిలో 1299 కోట్ల రూపాయలతో సీజీఓ కాంప్లెక్స్ నిర్మాణం జరగబోతోంది. సో ఒకే కాంప్లెక్స్ లో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు ఉంటాయి. సీజీఓ కాంప్లెక్స్ నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మొత్తం 5.5 ఎకరాల్లో 23 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ సీజీఓ కాంప్లెక్స్ నిర్మాణం జరగబోతోంది. అలాగే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం కూడా ఒక నివాస సముదాయం నిర్మాణానికి కూడా కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆ డీటెయిల్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, ఈ సీజీఓ కాంప్లెక్స్ అలాగే కేంద్ర ప్రభుత్వోద్యోగుల కోసం నివాస సముదాయ నిర్మాణం ఎప్పటికల్లా కంప్లీట్ చేయాలని చెప్పి టార్గెట్ పెట్టుకున్నారు? ఎస్, ఈరోజు కేంద్ర కేబినెట్ చాలా కీలక నిర్ణయాలు తీసుకుంది. మోడీ 12 ఏళ్ల పాలన సందర్భంగా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి ఒక వరాల జల్లనే అనుకోవాలి. 2534 కోట్ల రూపాయల విలువైన ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, అలాగే సంబంధించిన సీజీఓ కాంప్లెక్స్, అలాగే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉండడానికి సంబంధించిన రెసిడెన్షియల్ కాంప్లెక్స్కి సంబంధించి ఈరోజు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడం జరిగింది. సీజీఓ కాంప్లెక్స్కి 1299 కోట్లు, అలాగే ఇది ముఖ్యంగా రెసిడెన్షియల్ ఉద్యోగులకు సంబంధించి ముఖ్యంగా 8000 మంది ఉద్యోగులకు సంబంధించి 1235 కోట్లతో రెసిడెన్షియల్ కాంప్లెక్స్. సో ఈ రెండింటికి కూడా కేబినెట్ ఆమోదం తెలపడం జరిగింది. దేశంలో గతంలో ఇదే తరహాలో 24 రాష్ట్రాలకు కూడా ఇదే తరహాలో కేటాయింపులు జరిపామని చెప్పి అశ్విని వైష్ణవ్ చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఇది ఈ ప్రాసెస్ కొనసాగుతూ ఉంటుంది, దీనికి టైం లిమిట్ అనేది లేదు. అమరావతి రాజధానిగా నోటిఫై చేసిన తర్వాత ముఖ్యంగా వీలైనంత తొందరలో ఈ నిర్మాణ పనులు పూర్తవుతాయని చెప్పి కేంద్ర మంత్రి చెప్పడం జరిగింది. సో ప్రస్తుతం కేటాయింపులే జరిగాయి. నెక్స్ట్ ముఖ్యంగా టెండర్ ప్రక్రియ ఉంటుంది, ఆ తర్వాత నిర్మాణ ప్రక్రియ. సో ఇది సుదీర్ఘంగా కొనసాగే అవకాశం కనిపిస్తుంది. సో ఎట్టకేలకు రాజధాని నిర్మాణానికి సంబంధించి ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల రెసిడెన్షియల్ కాంప్లెక్సెస్ రావడం తర్వాత ముఖ్యంగా పెట్టుబడులు కూడా రాష్ట్రానికి పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం అధికారికంగా అమరావతిని రాజధానిగా గుర్తించడం, ఇటీవల పార్లమెంట్లో బిల్లు ఆమోదం చేయడం, ఇప్పుడు ముఖ్యంగా మోడీ 12 ఏళ్ల పాలన సందర్భంగా ఈరోజు కేంద్ర మంత్రులంతా లేచి నిలబడి మోడీ పాలనకి ముఖ్యంగా ప్రజల విశ్వాసానికి ఇది ఒక ప్రతీకగా ఆయన్ని నిలబడి చప్పట్లు కొడుతూ అభినందనలు తెలిపారు. సో ఆ సందర్భంగా కేబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్కి సంబంధించిన సమావేశంలో ఈ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించి, అలాగే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన రెసిడెన్షియల్ కాంప్లెక్స్ ఇది పూర్తిగా గ్రీన్ ఫీల్డ్ క్యాపిటల్గా డెవలప్ అవుతుంది. సో అన్ని రెసిడెన్షియల్ కాంప్లెక్స్లో కూడా ముఖ్యంగా ఈ కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు అలాగే రెసిడెన్షియల్ కాంప్లెక్స్లో ఎటువంటి
ముఖ్యంగా పర్యావరణ హితమైన ప్రమాణాలను పాటిస్తూ ఈ నిర్మాణాలు అనేవి జరగబోతున్నట్లుగా కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. కాన్ఫరెన్స్ హాళ్ళు అలాగే దీనికి సంబంధించి ఫుల్లీ ముఖ్యంగా గ్రీన్ కారిడార్లతో ఈ నిర్మాణం ఉంటుంది. నిర్మాణ వ్యర్థాలను నిర్వహించడానికి ప్రత్యేక వస్తువులు ఉంటాయి, అధునాతన టెక్నాలజీతో ఈ నిర్మాణాలు ఉంటాయని చెప్పి కూడా అశ్విని వైష్ణవ్ వెల్లడించడం జరిగింది. అమరావతికి సంబంధించి ఓ పక్క ఈరోజు ఎన్డీఏ సమావేశం జరగబోతోంది, రేపు నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ 11వ సమావేశం జరగబోతోంది. ఇటువంటి కీలక సమావేశాల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి అనేక అంశాలు పెండింగ్లో ఉంటూ వస్తున్నాయి. కేంద్రం వద్ద విభజన హామీలు కానీ, రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అంశాలు కానీ, ప్రాజెక్టులు కానీ. అటువంటి దాంట్లో అమరావతి రాజధానికి సంబంధించి రాజధానిలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు అలాగే రెసిడెన్షియల్ కాంప్లెక్స్కి సంబంధించిన కీలక నిర్ణయం ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే చంద్రబాబు, ఏపీ సీఎం, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడే ఉన్నారు. మరి కాసేపట్లో ఎన్డీఏ సమావేశంలో పాల్గొనబోతున్నారు. ఖచ్చితంగా కేంద్ర కేబినెట్లో తీసుకున్న ఈ నిర్ణయానికి కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపే అవకాశం కనిపిస్తోంది. పూర్తిగా ఇందులో చూసినట్లయితే కనుక ముఖ్యంగా ఈ సీజీఓ కాంప్లెక్స్ 5.5 ఎకరాల్లో 23,25,000 చదరపు అడుగుల్లో ముఖ్యంగా ఇది నిర్మితం కాబోతోంది. అలాగే ఇటు 17 ఎకరాల్లో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి అనేక కేంద్ర ప్రభుత్వ సంస్థలు రాష్ట్రంలో అమరావతిలో క్యాపిటల్లో ఏర్పాటు కాబోతున్నాయి. కాబట్టి అక్కడ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కావాల్సిన రెసిడెన్షియల్ కాంప్లెక్సెస్ ఖచ్చితంగా నిర్మించాల్సి ఉంటుంది. అందులో భాగంగానే 17 ఎకరాల్లో ఈ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన ఆవాసాలని కూడా కేంద్ర ప్రభుత్వం నిర్మించబోతోంది. చాలా కీలక నిర్ణయం ఈరోజు కేంద్ర కేబినెట్లో అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కేంద్రం తీసుకోవడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ గోపి. ఏపీ రాజధాని అమరావతికి కేంద్రం వరాలు కురిపించింది. అమరావతిలో 1299 కోట్ల రూపాయలతో సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీస్ కాంప్లెక్స్ నిర్మాణం జరగబోతోంది. ఈ కాంప్లెక్స్ లో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలన్నీ కూడా ఉంటాయి. సీజీఓ కాంప్లెక్స్ నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ వివరాన్ని మీడియాకి తెలియజేశారు. 5.5 ఎకరాల్లో 23 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ సీజీఓ కాంప్లెక్స్ నిర్మాణం జరగబోతోంది. అమరావతిలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఒక నివాస సముదాయం నిర్మాణానికి కూడా ఆమోదం లభించింది. దానికోసం 1235 కోట్ల రూపాయలను వెచ్చించబోతున్నారు. 17 ఎకరాల్లో 31 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ నివాస సముదాయం నిర్మాణం జరగబోతోంది. सेकेंड फैसला अमरावती का है। अमरावती नया शहर बन रहा है, तो नए शहर में कई सारे जो सेंट्रल गवर्नमेंट के ऑफिसेज हैं इनको एक सिंगल कॉम्प्लेक्स में शिफ्ट किया जाएगा। बिखरे बिखरे से ऑफिसेज से काम करने में तकलीफ होती है, इंटीग्रेशन होने से कोऑर्डिनेशन प्रॉपर हो पाता है। तो सेंट्रल गवर्नमेंट ऑफिस कॉम्प्लेक्स अमरावती में बनेगा। इसके लिए करीब 5.5 एकड़ की जमीन राज्य सरकार ने दी है और 23 लाख स्क्वायर फीट का कंस्ट्रक्टेड एरिया बनेगा। लोकेशन ये मैप में है सारा। 2 प्रोजेक्ट्स हैं, एक तो रेजिडेंशियल कॉम्प्लेक्स है और एक ऑफिस कॉम्प्लेक्स है। ऑफिस के बाद में मैं आता हूँ रेजिडेंशियल कॉम्प्लेक्स में अमरावती का। ये भी सेंट्रल गवर्नमेंट के जो एम्प्लॉयज पूरे प्रदेश में फैले हुए हैं उनको एक जगह कंसोलिडेटेड वे में बनाने के लिए आज ये फैसला किया गया। इसके लिए करीब 17 एकर्स की लैंड राज्य सरकार ने दी है और 1500 रेजिडेंशियल क्वार्टर्स इसके लिए बनेंगे। ये कॉमन मैप है जिसमें आप देख सकते हैं कि ऑफिस कॉम्प्लेक्स, फिर बीच में एक बड़ी सी एक्सिस है, ये मेन रोड की तरह रहेगी और इसमें हाई कोर्ट और कई आपने देखा होगा अमरावती का लेआउट जितना है स्क्वायर शेप में सारा परपेंडिकुलर रोड्स है, एक स्क्वायर ग्रिड की तरह इसका डिजाइन किया गया।